అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్లో కనిపించిన అతను మళ్ళీ కనిపించాడు. మన్నించి ప్రియ పార్ట్ 37. అతను ఆమె పెదవులను తాకబోతుండగా చివరి క్షణంలో గమనించిన అమూల్య చటుక్కున ఇద్దరు పెదవుల మధ్య చెయ్యి అడ్డం పెట్టడమే కాక పట్మంటూ మూతి మీద కొట్టింది. అందుకోబోతున్న చివరి క్షణంలో నేలపాలు అయినట్టు చురుక్కుమన్న దెబ్బతో ఈ లోకంలోకి వస్తూ అప్రయత్నంగానే ఆమె చుట్టూ ఉన్న చేతులను వదిలేశాడు అభి. అమూల్య గబాలన లేచింది. అప్పటికే మూతి మంట పుట్టడంతో రాక్షసి అలా కొట్టేశావేంటే కోపంగా అన్నాడు అభి. కొట్టక ముద్దు పెట్టుకొని ఇస్తానా? ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తా వేలు చూపిస్తూ కోపంగా అంది. ఆమె అలా బెదిరిస్తుంటే భలే ముద్దుగా ఉంది. నేనేం చేశాను? అమాయకంగా అన్నాడు అభి. ఏం చేసావా? ముద్దు పెట్టు అనబోయి ఆగిపోయింది. చెప్పు కవ్వింపుగా అన్నాడు. అమూల్య మొహం ఎర్రబడగా సిగ్గులేదు నీకు? కోపంగా అనబోయింది కానీ చిరుసిగ్గు ఆమెను కమ్మేస్తుండగా పెదవులపై అందమైన నవ్వు విరబూసింది. ఆ నవ్వును తన గుండెల్లో పదిలపరుచుకున్నాడు అభి. అమూల్య వెళ్ళబోతుంటే ఓయ్ నేను లేవడానికి సహాయం చేయొచ్చు కదా అన్నాడు. నువ్వు లేవగలవు, వేషాలు వేయకు అంది అమూల్య. ప్లీజ్ హెల్ప్ చేయవే, నడుముకు దెబ్బ తగిలినట్టుంది. నాకు ఏదన్నా అయితే నీకే నష్టం కన్ను కొడుతూ అన్నాడు అభి. అతని భావం అర్థమై ఈడియట్, అన్నీ వెదవ మాటలే, కోపం సిగ్గు కలగలిపి అంది అమూల్య. అన్న తర్వాత అతను ఏమంటాడో అన్నట్టు జంకుతో అతని వైపు చూసింది. అతను నవ్వుతూ చూస్తున్నాడు ఆమెను. క్షణం పాటు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరు పెదవులపై ఒకేసారి మధురమైన దరహాసం వెలిసింది. ఇక చూసింది చాలులే అంటూ చెయ్యి అందించబోయింది. ఇంతలో అక్క, బావ ఎక్కడ ఉన్నారు అంటూ అముక్త దూసుకు వచ్చింది. వెనకే దీప కూడా వచ్చింది. ఆమె రాను అంటున్న అముక్త లాక్కు వచ్చింది. ఏంటి బావ కింద పడుకున్నావు? అతన్ని చూస్తూ ఆశ్చర్యంగా అంది అముక్త. దీప కూడా ఆశ్చర్యంగా చూసింది. కింద పడుకోవడం కాదు, పడ్డాను అన్నాడు కిసుక్కుమంటూ నవ్వుతూ. అలా ఎలా పడ్డావు బావా అంది. ఎలా అంటే? అమూల్య వైపు చూస్తూ దీర్ఘం తీశాడు అభి. అతను జరిగింది ఎక్కడ చెప్పేస్తాడో అని కంగారుగా జారిపడ్డాడు అంది. అయ్యో జారిపడ్డావా బావా? జాలిగా అంటూ మరి చూస్తూ నిలబడ్డావే అక్క, బావని లేపుదాం రండి అంది అముక్త. దీపకు మాత్రం ఏదో జరిగింది అనిపించి ఏంటి సంగతి అన్నట్టు కళ్ళు ఎగరేసింది. అమూల్య గమనించినట్టు రా దీపు, బావకి హెల్ప్ చేద్దాం పిలిచింది. నేనెందుకు అంటూ అమ్ము నువ్వు ఆగు, మీ అక్క లేపుతుందిలే కొంటగా నవ్వింది. దీనికి డౌట్ వచ్చినట్టుంది అనుకుంటూ చెయ్యి ఇవ్వబోయింది. అభినే లేచాడు. అదేంటి బావ నువ్వే లేచావు, అక్క హెల్ప్ చేసేది కదా అంది అమ్ము. నన్ను చూసేసరికి మీ బావకు బలం వచ్చి మీ అక్క సహాయం లేకుండా లేచాడులే నవ్వుతూ అంది దీప. ఆమె వైపు గుర్రుగా చూశారు ఇద్దరు. మీ సంగతి నాకు తెలుసులే అన్నట్టు నవ్వింది. బావ నా గిఫ్ట్స్ ఏవి? అముక్త తొందర చేసింది. దీనికి గిఫ్ట్స్ ఇచ్చే వరకు నా వెనక తిరిగేటట్టు ఉంది అంటూ సూట్ కేసు తెరిచి గిఫ్ట్స్ ఇచ్చాడు. డ్రెస్సులు, చాక్లెట్స్, వీడియో గేమ్స్, లేటెస్ట్ మోడల్ మ్యాక్బుక్ తెచ్చాడు. అవన్నీ చూడగానే ఎగిరి గంతులు వేస్తూ ఐ లవ్ యూ బావా ఉత్సాహంగా అంది అముక్త. మీ అక్క చెప్పాల్సింది, నువ్వు చెప్తున్నావు, నిన్ను ప్రేమించినా పోయేది సరదాగా అన్నాడు అభి. ఓయ్ ఐ లవ్ యూ చెప్పింది ఆ లవ్ కాదు, ఇది వేరేది. అయినా నేను నిన్నెందుకు ప్రేమిస్తాను? విరుస్తూ అంది అముక్త. ఏం నాకేం తక్కువైంది? అందగాడిని, చదువు సంధ్యలో ఉన్నవాడిని, 1000 కోట్లకు వారసుడిని, వరసైన వాడిని, ఇంకేం కావాలి దబాయింపుగా అన్నాడు అభి. నువ్వు నాకంటే చాలా పెద్దోడివి, నేను చాలా చిన్నదాన్ని. నేను యూత్లోకి వచ్చేసరికి నువ్వు కాస్త ఏజ్ బార్ అవుతావు, నా పక్కన ఏం బాగుంటావు? పెదవి విరిచింది. పైగా ఎంతమంది అందగాళ్ళు ఉంటారో బయట, వాళ్ళందరినీ మిస్ అయిపోను బాధగా మొహం పెట్టింది అముక్త. అమూల్య, దీప తెగ నవ్వారు అమ్ము మాటలకు. 10th క్లాస్కే బాగా ముదిరిపోయావే అమ్ము చెవి పట్టుకున్నాడు. అబ్బా వదులు బావా అంటూ నేను ఇంకా నయం బావా, మా ఫ్రెండ్స్కి అయితే బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా క్లాస్లో కూడా చాలామందికి లవ్ ప్రపోజల్స్ వచ్చే హుషారుగా అంది. నీకు రాలేదా? నవ్వుతో అన్నాడు అభి. ఒక్కరు కూడా చేయలేదు బావా. నాన్నగారు సీను బాబాయ్ అంటే భయం, ముఖ్యంగా సీను బాబాయ్ అంటే ఇది. చిటికన వెళ్ళి చూపించింది. మాట్లాడడానికే భయపడి చేస్తారు, ఇంకేం ప్రపోజల్స్ చేస్తారు విచారంగా అంది. కళ్ళు పెద్దవి చేసుకుని చెల్లెల వైపు చూస్తుంది అమూల్య. ఇది బాగా ముదిరిపోయింది.
నాన్నగారి భయం, బాబాయ్ భయం లేకపోతే ఇంతే సంగతులు అనుకుంటూ ముందు ఆ పిచ్చి ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ మానుకొని బుద్ధిగా చదువుకో. లేకపోతే నాన్నగారు బాబాయ్ కాదు, నేనే తోలు తీసి ఆరేస్తా కోపంగా అంది అమూల్య. అక్కో, నేను మరీ అంత పిచ్చిదాన్ని కాదు. ఒకరిని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాను. నువ్వు భయపడకు. ఈ వయసులో ఇదంతా కామన్. నీకు బావ ఉన్నాడు కాబట్టి, పైగా బావ నీ దగ్గరికి ఎవరిని రానిచ్చేవాడు కాదు కాబట్టి నీకు ఇవన్నీ తెలీదు. పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. అది మా ఫ్రెండ్స్కి తెలుసు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి తెలుసు. ఏదో సరదాగా మాట్లాడుకుంటారు అంతే. అది ఒక అట్రాక్షన్ అంతే. లైఫ్లో సెటిల్ అయ్యాక అప్పుడు ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు. నేను అసలు లవ్ మ్యారేజ్ చేసుకొని తెలుసా? సీరియస్గా అంది అముక్త. అమూల్య నోరు కళ్ళు రెండు తెరిచి చెల్లెల వైపు చూస్తుంది. ఎందుకని అడిగాడు అభి. అమ్ము మాటలకు ఆశ్చర్యపోతూనే, నేను ప్రేమించాను అనుకో, వాడు ఎలాంటి వాడో తెలీదు. మన ముందు మంచిగా నటించి తర్వాత మోసం చేస్తే ఎందుకు వచ్చిన గొడవ? అదే మా నాన్న అయితే ఎలాగో డబ్బున్న వాడిని మంచివాడినే తెస్తారు. ఎంచక్కా వాడిని పెళ్లి చేసుకుంటే నేను సంపాదించాల్సిన అవసరమూ ఉండదు. నాకు ఇష్టమైతే చేస్తాను, లేకపోతే లేదు. హ్యాపీగా బతకవచ్చు. జ్ఞానబోధ చేసింది. ఈసారి అభి కూడా నోరు తెరిచేశాడు. మౌతులు ముయ్యండి, దోమలు దూరతాయి నవ్వు ఆపుకుంటూ అంది అమ్ము. మనకన్నా అమ్ముకే తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. మనిద్దరం ముద్దపప్పులమే విచారంగా అంది దీప. నీకేమో కానీ అమ్మికి అమ్ము తెలివితేటలు వస్తే అమ్మో గుండెలు బాదుకున్నాడు అభి. అభి, నువ్వు ఇదే అమాయకత్వాన్ని మెయింటైన్ చేయి అన్నాడు అభి. తేరుకున్న అమూల్య నవ్వేసింది. చెల్లెల గురించి ఇక ఆలోచించాల్సిన అవసరము భయము లేదు. తన జీవితం చక్కని మార్గంలో నడిపించుకోగలదు. దీపు బావ చెల్లెలు చిలిపితనాన్ని చూస్తున్నారు కానీ జీవితం పట్ల తనకున్న అవగాహన వీళ్ళకి అర్థం కాలేదు. అమూల్యకు సంతోషం వేసింది. చెల్లెలు నుదుటను ప్రేమగా ముద్దాడింది. తిడుతుంది అనుకుంటే ముద్దు పెట్టడంతో ఆశ్చర్యపోయింది అముక్త. ఏంటి అక్క, బావకు పెట్టబోయి నాకు పెట్టావా? అల్లరిగా అంది. అంత అదృష్టం నాకెక్కడిది? చేతులు తిప్పుతూ అన్నాడు అభి. దీపు అమ్ము నవ్వారు. చెల్లెలు చెవి మెలేసింది అమూల్య. గిఫ్ట్స్ తీసుకొని తమ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యారు. ఇప్పుడు గిఫ్ట్ చూద్దాం, మీ గిఫ్ట్ చూపించండి అంది అముక్త. గిఫ్ట్స్ ఇచ్చే వరకు అభి ప్రాణం తీసావు, ఇప్పుడేమో చూపించే వరకు మా ప్రాణాలు తీస్తావా? సరే పట్టు అంటూ ఓపెన్ చేసింది దీప. అదేంటి, నీకేమో పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు, అక్కకేమో చిన్న గిఫ్ట్స్ రెండు తెచ్చాడు అమ్ము అంది. ఏమో భుజాలు ఎగరేసింది దీప. బాక్స్ ఓపెన్ చేయగానే లేటెస్ట్ మోడల్ మ్యాక్బుక్ కనిపించింది. అది చూడగానే వావ్ సంతోషంగా అంది దీప. చాలా నచ్చేసింది దీపకు. అక్క నీకేం తెచ్చాడు బావ, చూపించు అంది అముక్త. అమూల్య ఓపెన్ చేసింది. లేటెస్ట్ మోడల్ ఐఫోన్. బాగుంది, చాలా బాగుంది అమ్ము అంది. అక్క ఇది కూడా చూపించు ఆతృతగా అంది మరో బాక్స్ని. రేపర్ తీయగానే చిన్న బాక్స్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగానే ప్లాటినం చైను, దానికి లవ్ సింబల్ ఉన్న లాకెట్తో అందంగా మెరిసిపోతూ కనిపించింది. అమేజింగ్ అంటూ దీప అమ్ము దాన్ని పట్టుకొని చూశారు. అక్క చూసావా, మనకి ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ అక్కకిచ్చిన గిఫ్ట్స్ ముందు బలాదూరే అమ్ము అంది ఆ చైన్ని చూస్తూ. అదేమీ కాదు అమ్ము, కంగారుగా అంటూ నీకు కావాలంటే తీసుకో అంది అమూల్య. అమ్ము తప్పు, మీ అక్క కంటే మనకే మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు. తన మనసులో మీ అక్కకు ఉన్న స్థానం ఏంటో ఈ గిఫ్ట్ ద్వారా చెప్పాడు మందలింపుగా అంది దీపు. నాకు తెలుసు, నేను ఊరికే అన్నాను, అక్క రియాక్షన్ ఏంటో చూద్దామని. నేనంటే చాలా ఇష్టమని మరోసారి తెలిసిపోయిందిలే అంటూ అమూల్య బుగ్గపై ముద్దు పెట్టుకుంది అముక్త. ఇది మీ బావ చూశాడంటే తన ఛాన్స్ నువ్వు కొట్టేసినందుకు తెగ కుళ్ళుకుంటాడు. దీప పగలబడి నవ్వింది. అముక్త కూడా నవ్వింది. అమూల్య మొహం ఎర్రబడింది. ఈ సిగ్గు మీ బావ దగ్గర చూపించుకో అంటూ ముందు ఈ చైన్ వేసుకో అంది దీప. తర్వాత వేసుకుంటాను అమూల్య అంది. వాళ్ళిద్దరూ ఒప్పుకోలేదు. దీపు అమ్ము తామే ఆమె మెడలో చైన్ వేశారు. అమూల్య మెడలో అందంగా అమిరిపోయింది. వావ్ సూపర్, భలే ఉంది అక్క అంది అముక్త. నీకోసమే చేసినట్టు ఉంది ఆమె. నీ మెడను అలంకరించగానే దాని అందం మరింత పెరిగింది, విలువ పెరిగింది ప్రశంసగా అంటూ. అభికి మంచి టేస్టే ఉంది అంది దీప. అమూల్య చిన్నగా నవ్వింది. అందుకే కదా మా అక్కను ప్రేమించింది చిలిపిగా అంది అముక్త. ఇది మాత్రం నిజం దీప నవ్వుతూ అంది.
సరే, బావ నీ అందాన్ని చూసి ప్రేమించాడు, మరి నువ్వు బావలో ఏం చూసి ప్రేమించావు అక్క? ఆ ముక్త అడిగింది ఆసక్తిగా. బావ నా అందాన్ని చూసి ప్రేమించలేదు, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు అమ్ము అంది అమూల్య. అబ్బో, మరి ఏం చూసి ప్రేమించాడో దీర్ఘం తీస్తూ అంది. అది పుట్టినప్పటి నుంచి పెనవేసుకున్న బంధం మాది, అందుకే బావకి నేనంటే ప్రేమ, అంతేగాని నా అందం చూసి ప్రేమించలేదు అంది అమూల్య. మరి నువ్వు బావలో ఏం చూసి ప్రేమించావు అంది. అంతంగా నవ్వేసింది అమూల్య. చెప్పమంటే నవ్వుతావే అంది అముక్త. ఇంతకు ముందే చెప్పింది కదా వాళ్ళిద్దరిది పుట్టుకతో పెనవేసుకున్న బంధం అని. మీ అక్క కూడా అంతే, అంతేనా? బావాని ప్రేమించావు కానీ ప్రత్యేకతలు ఏమీ చూసి కాదన్నమాట. అలా అనుకుంటే బయట చాలామంది అందగాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ నువ్వు మిస్ అయిపోయావు, బ్యాడ్ లక్ నిట్టూరుస్తూ అంది అముక్త. మాటలు ఎక్కువయ్యాయి నీకు, కాస్త కోపంగా అంది అమూల్య. అమ్మో, అలా మాట్లాడకూడదు, తప్పు. నీ గిఫ్ట్స్ చూసుకో, ఇక దాన్ని విసిగించకు అంది దీప. ఇప్పుడు నేనేమన్నానని? బావానే ప్రేమించిందా, అక్కకి బావపై ప్రత్యేకమైన ప్రేమ లేదా అని అడిగాను, అంతే కదా. మూతి ముడుచుకుంటూ తన గిఫ్ట్ చూడడంలో మునిగిపోయింది. అభి మీద నీకున్న ప్రేమ ఎలాంటిదో, అతనికి నీ మనసులో ఉన్న ప్రత్యేక స్థానం ఏమిటో నాకు తెలుసు. దాని మాటలు పట్టించుకోకు చిన్నపిల్ల అంది దీప. నాకు తెలుసు, దాని మాటలు నేనెందుకు పట్టించుకుంటాను, బెడ్పై వాలుతూ అంది అమూల్య. దీప తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి దాని స్పెసిఫికేషన్ చూడటంలో మునిగిపోయింది. అమ్ము తన గిఫ్ట్ చూసుకోవడంలో బిజీగా ఉంది. అమూల్య వాళ్ళిద్దరి వైపు చూసింది, అసలు ఈమె వైపు చూడకుండా వాళ్ళ గిఫ్ట్ చూడటంలో మునిగిపోయారు. చెల్లెళ్ళు అడిగిన ప్రశ్న మనసులో మెదిలి అమూల్య పెదవులపై అందమైన దరహాసం వెలసింది. అప్రయత్నంగా అమూల్య చూపు తన మెడలో ఉన్న చైన్పై పడింది. ఆమె గుండెలపై చైన్ తగ్గుతుంటే మనసంతా తుల్లిపడుతుంది. ఒక్క క్షణం అభి తన గుండెలపై వాలినట్టు అనిపించి ఉలిక్కిపడింది. ఆ వెంటనే నవ్వుకుంది. ఏదో తెలియని అలజడు కంగారుగా అనిపిస్తుంది. ఈ అనుభూతి కొత్తగా గమ్మత్తుగా ఉంది. ఇంతకు ముందు రూమ్లో జరిగింది గుర్తు వచ్చింది. ఇన్నేళ్లలో తామిద్దరూ ఇంత చనువుగా ఎప్పుడూ లేరు. బావ ఎప్పుడూ తనను హక్కుగా భావించి ఆంక్షలు పెట్టేవాడు, కానీ తాను ఎప్పుడూ ఏమీ అనేది కాదు. తన బాధ ఆక్రోషం దీపు దగ్గర వెళ్ళబోసుకునేది. అతను తన మీద హక్కుగా ప్రవర్తిస్తుంటే తాను కూడా అంతర్గతంగా తనను అతని హక్కుగా భావించింది. అందుకే అతను ఏమన్నా ఏం చేసినా, అది తనకి ఇబ్బంది కలిగించినా, తన సంతోషాన్ని హరించి వేసినా అతన్ని కాదని ఏ పని చేసేది కాదు. బావంటే తనకు ప్రేమతో కూడిన భయం కాస్త ఉంది. పైగా అతని అల్లరి చిలిపి మాటలు. తాను సమీపంగా ఉంటే చాలు అతను చేసే కొంటు పనులకు భయపడి దూరంగా ఉండేది. కానీ ఈరోజు ఇంత చనువుగా తానే ప్రవర్తించడం ఆమెను ఆశ్చర్యపరిచింది. అతను తనను ముద్దు పెట్టుకోబోయిన విషయం గుర్తురాగానే ఆమె మొహం రాగరంజితమైంది. తాను ఆపకపోతే పెట్టేసుకునేవాడే. గుండెలు దడదడమని కొట్టుకున్నాయి. తన హృదయ వేగాన్ని తగ్గించడానికి అన్నట్టు తన గుండెలపై చెయ్యి వేసుకుంది. అతను ముద్దు పెట్టడానికి దగ్గరగా వచ్చినప్పుడు తగిలని అతని స్పర్శ, తనలో కలిగిన అలజడి గుర్తొచ్చి ఆమె పెదవులపై దరహాసం విరిసింది. అమ్మో, బావకి దూరంగా ఉండాలి, లేకపోతే ఇలాగా చొరవ తీసుకుని నన్ను మాయ చేసేస్తాడు అనుకుంది. సడన్గా ఆమెకి ఎందుకో రెస్టారెంట్లో తననే చూస్తున్న ఆ పార్కింగ్ అబ్బాయి గుర్తొచ్చాడు. ఎవరు అతను? అదే పనిగా చూస్తున్నాడు. అతన్ని చూస్తుంటే పరిచయం ఉన్నట్టే అనిపిస్తుంది. దీపక్ చెప్తే అనుకుంటూ ఆమె వైపు చూసింది. దీప సీరియస్గా ల్యాప్టాప్ చూసుకుంటుంది. అసలే ఆ అబ్బాయితో గొడవ పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే మరింత ఫైర్ అవుతుంది. ఈ వైపు ఎందుకు చూస్తున్నాడు వాడు, అప్పుడే ఎందుకు చెప్పలేదు అని గొడవ పడుతుంది. ఆ అబ్బాయి మళ్ళీ క్యాంపస్లో కనిపించాడా? వెనక ముందు చూడకుండా వాయించేస్తుంది. వద్దులే, ఒకవేళ కనిపిస్తే అతను మళ్ళీ అలాగే చూస్తే అప్పుడే చూసుకోవచ్చులే అనుకొని ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది అమూల్య. ఆ మొన్నాడు కూడా అందరూ కలిసి సంతోషంగా గడిపారు. ఆనంద్ కూడా ఆఫీస్ ఎగ్గొట్టేశాడు. ఎప్పుడూ లేనిది ఆయన ఆఫీస్ మానేసి ఇంట్లో ఉండటంతో రాధ సంతోషించింది. కాస్త దెప్పింది కూడా. నా కోసం అయితే ఒక్కరోజు కూడా ఉండరు, వీళ్ళందరూ ఉన్నారు కదా అందుకని ఉన్నారు అంటూ. వాళ్ళ కోసం కాదే, నీ కోసమే ఉన్నాను, కాకపోతే ఇలా కలిసి వచ్చింది అంతే అన్నాడు ఆనంద్ సమర్థించుకుంటూ. ఏం కాదు, అన్నయ్య వాళ్ళు ఉన్నారని నువ్వు ఉన్నావు అలిగింది. కాదే బాబు అన్నా వినలేదు. సరే, మనిద్దరం హనీమూన్కి వెళ్దామా చెప్పు, నా పనులన్నీ పక్కన
పెట్టేసుకుంటాను నీకోసమే అన్నాడు. పిల్లలందరూ నవ్వుతుంటే రాధ తెగ సిగ్గుపడిపోయింది. పిల్లల ముందు ఏం మాట్లాడాలో కూడా మీకు తెలియదు, చిరుకోపంగా అంది. వాళ్ళకి అన్నీ తెలుసులేవే, మనకంటే ముదుర్లు, చెప్పు వెళ్దామా? కొంటెగా అన్నాడు. మామయ్య స్విట్జర్లాండ్ బాగుంటుందంట, వెళ్ళండి అమ్ము అంది. అందరూ ఆశ్చర్యంగా చూసి అంతలోనే పెద్దగా నవ్వేశారు. నీ పెళ్ళి అయ్యాక పంపిస్తాలే అమ్ము, ఆనంద్ అన్నాడు. గుర్తుంచుకో మామయ్య అంటుంటే తెగ నవ్వారు అందరూ. మర్నాడు వెళ్ళిపోతామంటే అమూల్య, దీప ఈరోజు ఉండండి, మీ మీద బెంగగా ఉంది అన్నారు. అంత బెంగగా ఉంటే మరి ఇంటికి రావచ్చు కదా ప్రసన్న అంది. క్లాసులు ఉన్నాయి కదా పెద్దమ్మ, ఈ వీక్ వద్దాం అనుకున్నాము, ఈలోపు మీరే వచ్చారు అంది అమూల్య. మామయ్య ఉండండి మామయ్య, అసలే మీ అమ్మాయి కాలేజీ అనేసి మరీ ఉంటాననడమే గొప్ప, ఉండండి అవి అన్నాడు కొంటగా అమూల్య వైపు చూస్తూ. అతన్ని కోపంగా చూసింది అమూల్య. అవును అన్నయ్య ఉండండి. రాధ కూడా ఉండమనడంతో ఆ రోజు కూడా ఉండిపోయారు. అల్లరి నవ్వులతో సరదాగా గడిపారు అందరూ. మర్నాడు చంద్రశేఖర్ వాళ్ళు, దీప తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. అమూల్య వారిను ఇక్కడే ఉండండి, నేను ప్రతిరోజు మిమ్మల్ని కాలేజీలో డ్రాప్ చేస్తాను అన్నాడు అభి. మా వల్ల కాదు బాబు, ఈ ట్రావెలింగ్ చేయలేము అని హాస్టల్కి వెళ్ళిపోతాం అన్నారు. అభి ఏదో అనబోతుంటే, అరే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో నాకు తెలుసురా, హాస్టల్లో ఉండని, వీకెండ్ వస్తూనే ఉంటారులే, కావాలంటే నువ్వు వెళ్ళి మధ్యలో తీసుకురా, అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టకు రాదా అంది. సరే నేను డ్రాప్ చేస్తాను రండి అన్నాడు అభి. ఏమీ అనకుండా తమను డ్రాప్ చేస్తాను అనడం అమూల్యకు సంతోషం వేసింది. ఇక్కడే ఉండమని గొడవ చేస్తాడో అనుకుంది. అమూల్య వాళ్ళని డ్రాప్ చేశాడు అభి. బాయ్ బావా అంటున్న అమూల్య ఆగిపోయింది. ఆ రోజు రెస్టారెంట్లో చూసిన అతనే మళ్ళీ కనిపించాడు. అమూల్య కళ్ళు కాసేపు స్థిరంగా ఆగిపోయాయి. అతను కూడా ఆమె వైపే చూస్తున్నాడు. ఈసారి అతని చూపులో పరిచయం స్పష్టంగా కనిపించింది. అమూల్య మనసులో ఏదో పాత జ్ఞాపకం మెరిసింది. ఎక్కడో చూసినట్టుంది అనుకునేలోపు, ఎక్కడ చూస్తున్నావు అభి అడిగాడు. అమూల్య ఉలిక్కిపడింది. ఏం లేదు బావా, కంగారుగా అంది. అభి చూపు అటువైపు మళ్ళింది. అక్కడ రెస్టారెంట్లో చూసిన అబ్బాయి, అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. వీడి ఏంటి అమీ వైపు చూస్తున్నాడు, ఇది కూడా అలాగే చూస్తుంది అనుకున్నాడు. మీ భావన వదలలేకపోతున్నావా ఏంటి, క్లాసుకు టైం అయిందిరా దీప నవ్వుతూ అనడంతో ఇద్దరు ఉలిక్కిపడి చూశారు. బై బావా అంది అమూల్య. అభి తల ఊపాడు ఆలోచిస్తూనే. దీప కూడా బై చెప్పింది. ఇద్దరు కలిసి క్లాస్ వైపు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిపోవడంతోనే అతను కూడా వెళ్ళిపోయాడు. ఎవరు వీడి మీద ఒక కన్నేసి ఉంచాలి అనుకున్నాడు అభి. రోజు అభి కాలేజీకి రావడంతో, ఎందుకు బావా రావడం అంది అమూల్య. నేను రావడం నీకు ప్రాబ్లంగా ఉందా అన్నాడు అభి. చాచా అదేం లేదు బావా, రోజు శ్రమపడి రావడం ఎందుకా అని అంది అమూల్య. నాకేమీ శ్రమ లేదు. ఇంకెంతలే, మరో వారం రోజుల్లో నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే అంతగా రావడం కుదరదు కదా, అందుకే వస్తున్నానులే అన్నాడు. అలా 1-2 సార్లు ఆ అబ్బాయి కాలేజ్ క్యాంపస్లో కారిడార్లో ఎదురయ్యాడు, కానీ మాట్లాడలేదు. అమూల్య వైపు చూస్తున్నాడు, మధ్యలో దీప వైపు కూడా. అతను తమ వైపు చూడగానే దీప మొహం చిట్లించుకుంది. దీపు ఇతను ఎవరు, అదే పనిగా నా వైపు చూస్తున్నాడు, ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, నీకేమైనా తెలుసా అడిగింది అమూల్య. నాకెలా తెలుస్తుంది, యాబ్రాసి వెధవ, వాడి గురించి నా దగ్గర ఎత్తకు, చిరాకు దొబ్బుతుంది అంది దీప. ఆ రోజు పార్కింగ్లో తన మీద గొడవ పడడం, అందరూ నవ్వడం గుర్తొచ్చి రగిలిపోద్దు. అది కాదు దీపు అంటున్న అమూల్యతో, ఇంకోసారి వాడు నీ వైపు కానీ నా వైపు కానీ చూశాడంటే ఆ గుడ్లు పీకి ఆడి చేతిలో పెడతా మండిపోతూ అంది. ఇక మళ్ళీ అతని గురించి దీప దగ్గర ఎత్తలేదు. వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు అవి కూడా వీళ్ళను అతను అదే పనిగా చూడడం 1-2 సార్లు గమనించాడు. వెళ్ళి 4 పీకుదాం అనుకున్నాడు, కానీ అతను ఏమీ అనకుండా తాను వెళ్ళి కొట్టాడంటే ఆమెకు కోపం వస్తుంది. వాడి చూపులు కూడా వల్గర్గా ఏమీ లేవు. ఊరికే కొడితే కాలేజీలో కూడా గొడవై అందరూ తననే వేలెత్తి చూపుతారు. ఎక్కువ చేస్తే అప్పుడే చూద్దాం అనుకున్నాడు. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వెంటనే నాకు చెప్పండి, నా దగ్గర దాయొద్దు అన్నాడు అభి. ఎవరు ఏడిపిస్తారు బావా, నువ్వు మొన్న కాలేజీకి వచ్చిన రోజు ఇరగదీసావుగా, ఇక ఎవడో మా జోలికి రాడులే చిరుకోపంగా అంది అమూల్య. ఇరగదీయక ముద్దు పెట్టుకుంటానా ఏంటి కోపంగా అంటూ. ఏం జరిగినా ఆమె చెప్పదు, ఆమెకి వంత పాడుతుంది దీప.
అప్పుడే తనకు తెలిసిన స్టూడెంట్ అక్కడ చదువుతున్నాడని గుర్తొచ్చి అతనిని పిలిచి వీడి మీద ఒక కన్నేసి ఉంచు అన్నాడు. దేనికన్నా అన్నాడు వాడు. చెప్పించే కోపంగా అన్నాడు అభి. అతను తల ఊపాడు. ఇతను ఎంటెక్ అనుకుంటా అన్న, మా బ్లాక్ కాదు, నేనేలా గమనిస్తాను అతన్ని చూస్తూ అన్నాడు. వాడిని గమనించకు, అదిగో అక్కడ చూడు అంటూ అమూల్యను దీపను చూపించి, వాళ్ళు నాకు బాగా కావలసిన వాళ్ళు, నా మరదళ్ళు. ఎవడైనా ఏదైనా అంటే నాకు చెప్పు. ముఖ్యంగా అమూల్యను చూపిస్తూ తనను ఎవరు ఏమన్నా నాకు చెప్పు. అలాగే వీడు ఏదన్నా అంటే వెంటనే నాకు ఫోన్ చేయి అంటూ తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. అలాగే అన్నాడు అతను. ఈ విషయం అమూల్యకు తెలీదు. అభి వస్తానని ఫోన్ చేయడంతో అతని కోసం చూస్తున్నారు అమూల్య, దీప. ఆ అబ్బాయి వచ్చాడు. ఇతను ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు? గుసగుసగా అంది అమూల్య అతన్ని చూస్తూ. ఏమో రాని, ఈసారి 4 పీకి వాడి పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా కోపంగా అంది దీప. ఎందుకే అంత కోపం? అతను మనల్ని ఏమీ అనలేదు కదా అంది అమూల్య. ఏమీ అనకపోతేనే గుడ్లు వేసుకుని మన వైపు ఎందుకు చూస్తున్నాడు? ముఖ్యంగా నీ వైపు కోపంగా అంది. ఆ అబ్బాయి ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు. అలాగని అతని చూపులు ఏమీ వికారంగా లేవు, పరిచయం ఉన్నట్టు స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఇంతలో అతను వీళ్ళ దగ్గరకు వచ్చాడు. అలాగే చూస్తున్నాడు మళ్ళీ ఎప్పట్లాగే. అమూల్యకు చిరాకు వేసింది. ఎవరు నువ్వు? ఇలా వెంటాడుతున్నావేంటి అనబోతున్న ఆమె రోజ్ అన్న అతని పిలుపుతో ఆగిపోయింది. ఆ ఒక్క పిలుపు అమూల్య గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. గుర్తుపట్టలేదా నన్ను? నువ్వు గుర్తుపడతావేమో అని ఎన్నిసార్లు నీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా ఆహా, అయినా గుర్తుపట్టలేదు. ఇక నన్ను గుర్తుపట్టవనే అర్థమైంది చిరునవ్వుతో అన్నాడు. దీప అతని వైపు కోపంగా చూస్తుంది. ఈ కోన్కిస్కా గొట్టంగాడు ఎవడు? అమీని రోజు అంటున్నాడు. నాకు తెలియని వాడు ఎవడబ్బా అనుకుంటూ. అమూల్యకు మాట రావడం లేదు. రోజ్, ఇది చాలా అన్యాయం తెలుసా అన్నాడు. నువ్వు ప్రణయ్ నెమ్మదిగా అంది అమూల్య. అతను తల ఊపాడు. చివరకు గుర్తుపట్టావు నవ్వుతూ అన్నాడు. స్కూల్ గ్రౌండ్, పిల్లల ఆటలు, చిన్న నవ్వులు. అందులో ప్రణయ్ అమూల్యతో కలిసి నవ్వుతూ. అమూల్య కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం కలిసిపోయాయి. ఎంత మారిపోయావు అంది పొడవుగా ఉన్న అతని వైపు చూస్తూ. నువ్వు కూడా అన్నాడు. అప్పటికే దీపక్ కూడా గుర్తు వచ్చేసింది. ఈ గొట్టంగాడా? మరి ముందే చెప్పి చావచ్చు కదా. ఏదో సస్పెన్స్ సినిమాలాగా అలా దొంగకోడు పట్టేవాళ్ళలాగా చూసి చచ్చాడు కోపంగా అనుకుంది. అస్సలు ఊహించలేదు తెలుసా ప్రణయ్. నువ్వు అలా చూస్తుంటే బాగా కోపం వచ్చింది. మరి ముందే వచ్చి పరిచయం చేసుకోవచ్చు కదా. అమూల్య సంతోషంగా నవ్వుతూ అంది. గుర్తుపడతావేమో అనుకున్నాను, ఎంతకీ గుర్తుపట్టలేదు అన్నాడు ప్రణయ్. ఓ, నువ్వు పెద్ద సెలబ్రిటీవి మరి, అందుకే గుర్తుపడతాము వ్యంగ్యంగా అంది దీప చటుక్కున ఆమె వైపు చూస్తూ. నువ్వేమీ మారలేదు దీప, అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు అన్నాడు. మనం ఎప్పుడూ ఒకేలాగా ఉంటాము, రంగులు మార్చము, ఒకటే పీస్. దీప వన్ అండ్ ఓన్లీ. దీప గర్వంగా అంది. ఆమె మాటలకి నవ్వారు ఇద్దరు. అప్పట్లాగే రోజు చుట్టూ రక్షణ కవచంలాగా ఉండడం మానలేదన్నమాట నవ్వుతూ అన్నాడు అతను. మరి ఇది ఎవరినైనా నమ్మేస్తుంది. తనలాగే అందరూ మంచి వాళ్ళు అనుకుంటుంది. వెధవలు ఉంటారని తెలియదు. వాళ్ళ నుంచి రక్షించకపోవద్దు అదోలా చూస్తూ అంది దీప. దీపు, ఏం మాటలవి మందలింపుగా అంది అమూల్య. అతను బాధపడ్డాడేమోనని దీప మాటలు పట్టించుకోలేదు అతను. పైగా నవ్వుతూ, నిజమే, నువ్వు ఉండబట్టే రోజు దగ్గరికి రావాలన్నా భయపడి చచ్చేవాళ్ళు అన్నాడు. ఓ, నీకు అన్నీ గుర్తున్నాయా నవ్వుతూ అంది అమూల్య. అప్పుడే వచ్చిన అభి అమూల్య అతనితో నవ్వుతూ మాట్లాడడం చూశాడు. అతని మొహంలో రంగులు మారాయి. మెల్లగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఎవరు అడిగాడు. సడన్గా అతని స్వరం వినబడటంతో ఉలిక్కిపడి చూసింది అమూల్య. ఎవరు ఇతను? అభి గొంతులో పదును. అమూల్యకు వెంటనే మాటలు రాలేదు. నిన్నే రెట్టించాడు అభి. అది మా స్కూల్ ఫ్రెండ్ ప్రణయ్ తడబడుతూ అంది అమూల్య. అభి కళ్ళు కాసేపు అతని మీద నిలిచిపోయాయి. 6 అడుగుల ఎత్తుతో, తెల్లగా, అందంగా, చూపులకు ఆకర్షణీయంగా ఉన్నాడు. ప్రణయ్ అభి వైపు చిరు నవ్వుతో చూస్తూ హాయ్ అంటూ చేయి చాపాడు. అభి మాత్రం అలాగే చూస్తున్నాడు. ఇంతటితో ఈ భాగం కళ్ళలో కనిపించిన ఆ అనుమానం
ఇక ఆగేది కాదు. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.